ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 3/7/2025 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షము, అష్టమి, మధ్యాహ్నం 2:08 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది. హస్త నక్షత్రం మధ్యాహ్నం 1:51 వరకు ఉండి తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 7:10 నుంచి 8:57 వరకు, వర్జం ఉదయం 10:09 నుంచి 11:01 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:22 నుంచి 4:14 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. వర్జము రాత్రి 10:50 నుంచి 12:38 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:22 వరకు, సూర్యోదయం 5:49కి, సూర్యాస్తమయం 6:50. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు చాలా సానుకూలవంతమైన శుభ ఫలితాలు. ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ఆవిష్కరణ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా లాభవంతంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కుటుంబపరమైన అనుకూలత, శుభకరమైన సంతాన యోగం, వైవాహిక జీవనానందం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపై అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి సానుకూలంగా ఉండబోతోంది. మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యేటువంటి అవకాశం, మంచి సానుకూల శుభయోగాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా సానుకూలంగా ఉండబోతోంది. మంచి అనుకూలవంతమైన వాతావరణం. ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలవంతంగా ఉండబోతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి మంచి ఆలోచన విధానం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి పని సాధించగలిగే అవకాశం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి, శారీరక మానసికమైనటువంటి శుభయోగాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి. విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. విదేశాలకు వెళ్లే నిమిత్తమే మీ ప్రయత్నాన్ని గట్టిగా చేయవచ్చు, అనుకూలంగా ఉంటుంది. కళాకారులకు, క్రీడాకారులకు లాభాలు, సినిమా రంగుల అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా మంచి లాభం. దర్శక నిర్మాతలకి మంచి పేరు ప్రఖ్యాతులు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపార అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలత. తప్పకుండా ప్రతి పనిలో విజయాన్ని సాధించే అవకాశం, పెద్దల యొక్క సహకారాలు, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశం. చాలా మంచి అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసర వివాదాల్లో కిరుక్కునే అవకాశం, చిన్న చిన్న విషయాల గురించి కోపతాపాలు, కుటుంబ సభ్యులతో
అనవసరమైనటువంటి విభేదాలు, ఆస్తి పంపకాల గురించి అనవసరమైనటువంటి విరుద్ధ భావనలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. మౌనంగా ఉండండి, వాళ్ళ మంచిది. అలాగే పడకూడని పదార్థాలు కొన్ని తినకండి, అది మీకు నష్టాన్ని కలిగించే అవకాశం. కళాకారులు, క్రీడాకులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రైతన్నలకి పూలు పలుకుల నుంచి లాభాలు ఉన్నాయి. పోగొట్టుకున్న ఉద్యోగం కానీ వస్తువు కానీ తిరిగి పొందుకునే అవకాశం. విద్యలో రాణింపు ఉంటుంది, కానీ పోటీ పరీక్షల్లో సమయానుకూలత, సమయభావన మీకు మంచి అనుకూలగిస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అకాడమిక్ పరీక్షల్లో మంచి లాభాలు ఉన్నాయి. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి పర్వాలేదు, సామాన్య ఫలితాలు కనబడుతుంది. కానీ ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో మాత్రం నష్టాలు పొందుకునే అవకాశం. ముఖ్యంగా ఈ ఫార్మా ఇండస్ట్రీలో ఏదైనా చిన్న ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఫార్మా కంపెనీలో పనిచేసే వాళ్ళు, కార్మిక సోదరులు జాగ్రత్తగా ఉండండి. ఈ కన్స్ట్రక్షన్లో కూడా కొద్దిగా కార్మికులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే ఇంకా మంచిది. సినిమా రంగంలో పర్వాలేదు, కొద్ది జాగ్రత్తగా ఉంటే మంచి లాభాలు పొందుకోవచ్చు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. కాంపిటీషన్ ఎగ్జామినేషన్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. డ్రైవర్లకి, పెయింటర్లకి లాభం పొందుకునే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్ వ్యాపారంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ధనం విషయంలో అప్రమత్తంగా ఉండండి. అప్పులు ఇచ్చే ప్రయత్నం చేయకండి, అప్పులు తీసుకోకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్త. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగంలో అనుకూలత ఫలితాలు కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మడిజెంట్లకి ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. నోరు అదుపులో ఉంచుకోవడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. లాటరీల వైపు, జూదం వైపు వెళ్ళకపోవడం మంచిది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో అప్రమత్తంగా ఉండండి. వృత్తి ఉద్యోగాలలో జాగ్రత్త. ముఖ్యంగా ఈ పెట్రోల్ సంబంధించినటువంటి వ్యాపారం చేసేవాళ్ళు, పెట్రోల్ బంకుల వాళ్ళు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం చాలా మంచిది. విదేశాల్లో కూడా కొద్దిగా పని ఒత్తిడి ఉన్న ఉద్యోగ భద్రత ఉంటుంది. పిఆర్ అలాగే గ్రీన్ కార్డు రావడానికి కొద్దిగా సమయం పట్టవచ్చు. ఈరోజు అటువంటి శుభవార్తలు వినేటువంటి అవకాశం లేదు. ఒకసారి జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకోవడం చాలా మంచిది. తొందరపాటుతనము, నిద్రలేమితనము, పూచికత్తుగా సంతకాలు చేయడం ఇవి కాస్త ఇబ్బంది కలిగిస్తాయి, జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 8:34 నుంచి 9:17 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:06 నుంచి 3:19 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 3, 9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి సానుకూలవంతమైన ఫలితాలు. ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్యులర్ షూ పరిశ్రమలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవడం, అనుకూలమైన చోటికి ప్రయాణ లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు పొందుకునే అవకాశం, అనుకున్నటువంటి కార్యసిద్ధి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మేని వ్యాపారం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు, ధనయోగం, ఐశ్వర్యం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మడిజెంట్లకి లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇది చాలా మంచి సానుకూలవంతమైన శుభయోగాలుగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి మాటల తీరుతోనే అందరిని ఆకట్టుకునే అవకాశం. రోగనాశనం, రుణ విమోచనం, కుటుంబ సౌఖ్యం, ముఖ్యంగా ఈ ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశం. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ మంచి విజయం సాధించవచ్చు. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కానూను నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఈవెంట్
మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, మంచి మాట తీరు, వ్యవహార శైలి, వృత్తిలో లాభాలు, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలతలు, కుటుంబ సౌఖ్యం, శుభకర సంతాన యోగం, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే అవకాశాలు కూడా అనుకూలమైనటువంటి ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపారదుల్లో లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకునే అవకాశం, తీర్థయాత్ర సేవన, ప్రయాణ లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశాలు, చాలా సౌఖ్యవంతమైన ఆనంద జీవన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇది చాలా మంచి ఆనందయోగం చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు కూడా చాలా బాగున్నాయి. పట్టుదల, కార్యసిద్ధి, అంటే ఒక రకంగా అవతల వాళ్ళకి మొండితనంగా కనబడుతుంది, కానీ మీ పట్టుదలతో మంచి కార్యసిద్ధి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, రుణ విమోచనం, రోగనాశనం, బంధుమిత్రుల సమాగమం, వివాహాది నిశ్చయితాంబులాదులు కానీ, ప్రయాణ విషయంలో కానీ, తీర్థయాత్ర విషయంలో అనుకూలవంతమైన శుభయోగం. కళాకారులకు, క్రీడాలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి మంచి లాభం, కోర్టు వివాదాల సమస్య పోవడం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఆర్థిక అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపార లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ కూడా అనుకూలత, వృత్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, శుభకర ప్రయాణాలు, ధనధాన్య వృద్ధి, రుణ విమోచనం, అనుకున్నది సాధించగలిగే అవకాశం. ఈరోజు చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి తొందరపాటుతనము, వ్యతిరేక ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి. జన్మజాతకం తప్పకుండా చూయించుకోండి. లేనిపోని ఆర్థిక సమస్యల్లో ఇరుక్కునే అవకాశం, పనికిరాని ప్రసంగాలు, పూచికత్తగా సంతకాలు చేయడం, కుటుంబ సభ్యులతో విభేదాలు, చికాకులు. భగవద్గీత చదవండి, 1 నుంచి 8 అధ్యాయాలు చదవండి. అలాగే వినాయకుడి అష్టోత్తరం చదువుకోండి. మంచి శుభయోగాలు ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ ఇబ్బందికర వాతావరణం, మౌనము సర్వదా శ్రేష్టం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ నష్టాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు కూడా ఇబ్బందికర వాతావరణం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఫుడ్ పాయిజన్ గురే అవకాశం, నిద్రలేమితో ప్రయాణం చేయకూడదు, మద్యపాన సేవనం చేసి మీరు ప్రయాణం చేస్తే ప్రమాదంలో పడే అవకాశం, కళాకారుల క్రీడకు నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం నష్టాన్ని కలిగిస్తుంది. ఆస్తి పంపకాల విషయంలో ఇబ్బందులు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. జాగ్రత్త. లేనిపోయిన అనవసరపు అభాండాలు, తొందరపాటు నిర్ణయాలు నష్టాన్ని కలిగిస్తాయి. వ్యాపారంలో కానీ వృత్తుల నష్టం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లు కూడా ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతుంది. జాగ్రత్త. తప్పకుండా మీరు జన్మ జాతకాన్ని చూయించుకోండి, తగిన పరిహారాలు చేసుకోండి, తద్వారా అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 6:54 నుంచి 8:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెల దృష్టికి చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమే, చాలా మంచి సానుకూలవంతమైన శుభ ఫలితాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ లాభం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణ నిండు లాభాలు. ఆనందకరమైన ప్రయాణం, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆస్తి పంపకాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, రుణ విమోచనం, రోగనాశనం, సంకల్ప సిద్ధి నెరవేరే అవకాశం. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభవంతంగా ఉండబోతోంది. మంచి సౌకర్యవంతమైన వస్తు, వాహన, విద్యా ఉద్యోగ వ్యాపారాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, అభివృద్ధి పొందుకోవడం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, పెంచిన ఉద్యోగం, ప్రాజెక్టు వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ, విదేశీయానం, పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని పొందుకోవచ్చు. ఈరోజంతా మీకు అత్యంత సానుకూల
అనుకూలవంతమైన శుభయోగాలు, మాట తీరుతోనే అందరినీ ఆకట్టుకోవడం, ఎంతటి పనైనా సునాయాసంగా పూర్తి చేసుకోగలిగే అవకాశాలు, రాజకీయ నాయకులకి అభివృద్ధి, కళాకారులకి క్రీడా లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం. ఈరోజు చాలా మంచి శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితం. ఉద్యోగ ప్రయత్నంలో విజయం మీదే. ప్రైవేట్ గానీ, ప్రభుత్వ ఉద్యోగం గానీ తప్పకుండా పొందుకోవడం, లేదా ప్రమోషన్ గానీ, ఇంక్రిమెంట్ గానీ, ఉద్యోగ స్థిరత్వాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ స్టోన్ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మహిళకి అభివృద్ధి. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారం అభివృద్ధి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా లాభం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి అనుకూలత. యజ్ఞయాగాది క్రతువులు చేసే అవకాశం, తీర్థయాత్ర సేవన, ప్రయాణ లాభాలు, బంధుమిత్ర సమాగమం, వివాహ యోగం, సంతాన ప్రాప్తి, కుటుంబ వృద్ధి పొందుకోవడం, ప్రభుత్వ ప్రవేశంతో ఉద్యోగ లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతంగా ఉంటుంది. ఈరోజు కలిసి వచ్చేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విదేశీయానాల్లో అనుకూలత. ఈరోజు చాలా సుఖవంతమైన జీవనంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెల దృష్టిని చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి రావడం, అనుకున్నటువంటి పనులలో పరిపూర్ణత, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ అభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కాల ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులు వెళ్ళడం, విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, పదార్థాలకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం, రైతన్నలకి, పూలు, పళ్ళు పండించే వారికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారాల అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారాల అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. అలాగే కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం. చాలా మంచి అదృష్ట యోగవంతమైన స్థితిగా చెప్పబడుతోంది. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాలకు కూడా మంచి స్థిరమైన ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ఆకస్మిక ధన ప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనం, మంచి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభాన్ని పొందుకోవచ్చు. ఈరోజు మీకు అదృష్టంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. లేనిపోని అనవసరపు మాటలు, అనవసరపు ఖర్చులు, విపరీతమైనటువంటి ఆలోచన, ఇవి మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఇతరుల మీద ఆధారపడడం నష్టాన్ని కలిగిస్తాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి నష్టదాయకంగా ఉండబోతోంది. నమ్మిన వారు మోసం చేసే అవకాశం, సోదరుల మధ్య భేదాభిప్రాయం, లేనిపోని అనవసరపు చికాకులు, తొందరపాటుతనం, నష్టము, కష్టము, అవమానం, ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. భగవత్ చింతన మీకు శుభాన్ని కలిగిస్తుంది. భగవద్గీత పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడం శుభకరం. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్ వ్యాపారంలో కాస్త మోసపోయే అవకాశం, ప్రమాదం కూడా ఉంది. జాగ్రత్త. మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశం, రొయ్యలు, చేపల చెల్లె వారికి ఇబ్బంది, కళాకారుల, క్రీడకు నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు, రైతన్నలకు కూడా నష్టపోయే అవకాశం, నకిలీ విత్తనాల బెడద, ఇబ్బందికి పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. రైతు సోదరులు అప్రమత్తంగా ఉండండి. విద్యుత్ వాహకాల వల్ల ఇబ్బంది కలగవచ్చు. పోలీస్ స్టేషన్ గడప తొక్కాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా ఉండండి. నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలో ఇబ్బంది, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసారు ఇబ్బంది, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల నష్టాన్ని పొందుకుంటారు. జాగ్రత్త. వాహన నష్టం, విద్యా నష్టం, ఇతరుల మీద ఆధారపడడం వల్ల విద్యా నష్టం పూర్తిగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి నష్టము. జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిష్య పండితులు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది, లేదా కష్టాలు పడతారు. జాగ్రత్త. ఉదయం 6 గంటల
19 నిమిషాల నుంచి 7 గంటల వరకు, తిరిగి 9 గంటల 23 నిమిషాల నుంచి 10 గంటల 14 నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 1, 4 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనయోగం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిరి పరిశ్రమ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి లాభం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మకారుల లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యా లాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో కట్టబడం, అనేక రకాల శుభయోగ, ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధుమిత్రుల సమాగమం పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు చాలా మంచి ఆహ్లాదకరమైన, ఆనందకరమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.